సార్ పెట్టారు. చూస్తున్నారు ప్రభుత్వం ఎలా ఉంది? అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? ఇంకా ఎలా జరిగితే బావుంటదంటారు? ఇప్పుడు అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరుగుతాయమ్మా. హ్మ్. హ్మ్. డెవలప్‌మెంట్ చాలా బాగుంది. హ్మ్. కాకపోతే అమరావతి, అమరావతి అని ఆయన కాకుండా మొత్తం నెల్లూరు దగ్గర గానీ, అవును. సిటీల దగ్గర గానీ, లేతే వైజాగ్ గానీ అన్ని చోట్ల కంపెనీస్ పెట్టి బాగా బ్రహ్మాండంగా అన్ని చోట్ల హ్మ్. 4 చోట్ల ఆయన మొత్తం మన స్టేట్‌కి డెవలప్‌మెంట్ చేస్తున్నాడు. హ్మ్. కాకపోతే ఆయన మీద మాకు అభియోగం ఏంటంటే ఆహ్, స పోయినసారి చేసిన అవినీతి పనులు అయన్నీ హ్మ్. అయ్యేదో నత్తనడకగా నడుస్తున్నాయి. హ్మ్. ఏదో మద్యం కుంభకోణం మటుకు ఈ మధ్య ఏదో స్పీడ్‌గా నడిచింది అంటున్నారు గానీ, అలా కాదమ్మా. ఈ పాటికి మొత్తం ఎన్నో జరిగాయి. అన్నిటికి చేస్తాం, చూస్తాం ఇంకా ఆడుదామా ఆంధ్ర మీద ఎంక్వైరీ లేదు. ఇలా చాలా వాటిల మీద ఎంక్వైరీలు లేవు. హ్మ్. అయన్నీ ఎంక్వైరీలేసి వాళ్ళని వెంటనే లోపలికి పంపించకపోతే నెక్స్ట్ టైము ప్రజల్లో ఏముందంటే మళ్ళీ ఈడొస్తాడేమో, జగనొస్తాడేమో అనే అభిప్రాయాలున్నాయి. అవును. ఆ అభిప్రాయాలు పోవాలంటే ముందు ఈయన లోపలేసేయాలి ఆహా! జగన్‌ని. అవును. సార్ జగన్ గారు అది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్‌గా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈడీ టేకప్ చేస్తుంది కదా! ఈడీ కూడా చేస్తుంది. అది 20, 27 ఏదో పాదయాత్ర అంటున్నాడు గానీ, పాదయాత్రకు ముందే లోపలేసేస్తారు. అందులో సమస్య లేదు. చంద్రబాబు గారి పాలనలో వ్యతిరేకత వచ్చిందని ఆరోపిస్తున్నారు ఎవరు వాళ్ళు వైఎస్. వైఎస్ఆర్ వాళ్ళు ఆరోపిస్తారు. ఆటోమేటిక్‌గా ప్రతిపక్షం ఏమి చేయలేదు. ఆళ్ళేమి చేయలేదు కాబట్టి మీరు చేస్తుంటే కడుపు మంట ఆళ్ళకి. ఆటోమేటిక్‌గా ఆళ్ళు చేస్తారు. నేను గతంలో రోడ్లు మాత్రమే ఎయలేదు. ఇప్పుడు ఆ రోడ్లే ఏస్తున్నారు. దానిలో గొప్పేముందంటున్నారు? రోడ్లు మాత్రం వేయకపోవడం ఏంటి? రోడ్లు వేయకపోవడం వల్ల కొన్ని వందల మంది చచ్చిపోయారు. హ్మ్. గుంటల్లో పడో మొత్తం అవిటి వాళ్ళయిపోయి నాశనం అయిపోయారు. ఆళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోడ్లేయడం ఏంటి? ఏ పని చేయలేదు చెప్పండి. హ్మ్. వాడిచ్చే ఇప్పుడు అమ్మఒడి అని మ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నాడు. ఈ నెలకి ఇచ్చేస్తున్నాడు. హ్మ్. అలాగే రైతు భరోసా హ్మ్. అన్నీ ఈయన చేయని పనంటూ ఏం లేదు. అది. సరే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది చూస్తే అమరావతి. ఆ! అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు డెవలప్‌మెంట్ జరుగుతుంది. హ్మ్. ఆ డెవలప్‌మెంట్ గతంలో ఎలా అయితే మూలపడిపోయినాయో అలా మూలపడతాయంటారా? ఆ డెవలప్‌మెంట్ ఆహ్, జరిగి మూల కంపెనీసొచ్చి పడే సమస్య లేదమ్మా. ఆ! మాక్సిమం ఆయన అమరావతి 2027కి అమరావతి అయిపోద్దంటున్నాడు. అమరావతి అయిపోవడం అంటే ఆ సేమ్ దృష్టిలో ఏంటంటే ఐకానిక్ బిల్డింగ్సు, హ్మ్. మన సెక్రటేరియటు హ్మ్. లేతే ఈ ఈ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి కదా! గవర్నమెంట్ బిల్డింగ్స్. హ్మ్. అవును. అయ్యి అవుతాయి. గ్యారంటీగా అవుతాయి. వాళ్ళ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్నీ అయిపోతాయి. ఆ సిటీ ఖచ్చితంగా క్యాపిటల్ అవ్వాలంటున్నారుగా అయి అయిపోతాయి. హ్మ్. 20